మేడం ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, జగన్ గారితో పనిచేశారు. వీళ్ళ అంటే పనితీరు కానీ వాళ్ళ విజన్ కానీ ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే ఎవరి పనితీరు ఎవరిది అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఒక్కొక్క తీరులో రాజకీయంగా ఎవరైనా సరే డెవలప్మెంట్ ఏ మేనిఫెస్టో అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా కూడా ఒక ఏరియా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుంది. అయితే జగన్ గారికి అందరికీ పోలిక ఏంటంటే జగన్ గారు ప్రో పీపుల్, ప్రో పూర్, అంతేకాకుండా డెవలప్మెంట్ ఒకవైపుని ఇప్పుడు హార్బర్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టులు కానీ ఎస్సీజెడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటిని కృషి చేస్తూనే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించారు. ఇది ఇప్పుడు వరకు జరగలేదు. ఎందుకు అని చెప్తున్నానంటే ఏవేవో కమిటీల వల్ల స్థానికంగా ఒక వేరు కమిటీలు, జన్మభూమి కమిటీలు కావచ్చు లేదా ఇంకొక కమిటీలు కావచ్చు, కమిటీల ద్వారా పేదల యొక్క సంక్షేమ భవిష్యత్తుని వారి చేతిలో పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడు ఎవరు చేయని విధంగా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, బాబా ఫూలే చెప్పినట్టుగా పేద ప్రజల జీవితాన్ని వేరే విధంగా పెట్టకుండా డైరెక్ట్గా ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అని వారు చెప్పడం జరిగింది. పుస్తకాల్లో రాసి ఉన్నది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒక సెక్రటరియట్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా లంచం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీ ఇంటి మీద ఏ జెండా ఉన్నా కూడా పథకం వెళ్ళింది. గతంలో అలా ఉండేది కదా, ఎంచేవారు పార్టీలు ఎవరు, మాకు ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, మా వర్గం ఎవరు, మా గ్రూప్ ఎవరు అని ఎంచి పథకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఎంచకుండా నిస్వార్థంగా అర్హతే ప్రాధాన్యంగా పథకాలు ఇచ్చేది. పేదవాడికి ఈరోజు భరోసా. జగనన్న ఇచ్చిన వాలంటీర్ ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి అందుతుంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నిజమైన ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ది పీపుల్ కి పూర్తి అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మేడం ఇప్పుడు 2019లో మీరు 19 ముందు వరకు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం వచ్చారు. సరే, తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చారు. అంటే ఎందుకు మేడం వైసీపీలో అంటే మిమ్మల్ని బలంగా ఆకర్షించి అంటే ఇందులో చేరాలి అని అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయండి? అంటే సాధారణంగా ఇక్కడ నేను 2000 ఇంచుమించుగా 84, 85 నుంచి నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారికి రాష్ట్రంలో దించేయటం ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మేము స్టూడెంట్స్గా రావటం జరిగింది. అది కూడా రాజకీయ పరంగా రాలేదు మేము. మా హస్బెండ్కి అప్పుడే నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అవ్వటం, మా హస్బెండ్కి పొలిటికల్గా ఇష్టం, ఆయనకి ఇష్టం అవడంతో మేము ఎన్టీ రామారావు గారు అంటే ఒక సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అయ్యో ఎన్టీ రామారావు గారు దించేశారనే దాని మీద మేము కాలేజీ నుంచి స్టూడెంట్స్ అందరూ కొవ్వొత్తుల ర్యాలీలు, రోడ్డు మీద నిరసనలు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవటం ఇవన్నీ చేయటంతో ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. నాకు గుర్తింపు వచ్చి ఒక స్టూడెంట్ బాగా చేస్తున్నారు, ఒక ఉమెన్, అప్పుడు ఉమెన్ బాగా తక్కువ మందిలో బాగా చేస్తున్నారని చెప్పి నాకు పార్టీ పదవులు ఇవ్వటం, అట్లా వచ్చింది పొలిటికల్ లైఫ్. అలాగ వచ్చిన దానికి ఇంతవరకు రావటం జరిగింది. తర్వాత 2008లో మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టడం, మా జిల్లాలో ఉండే నాయకులు, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ అందరు నాయకులు సమైక్యంగా మాట్లాడి ఒకరికి వెళ్దామని ఉన్నా లేకపోయినా అందరం కలిసికట్టుగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం, చిరంజీవి గారికి మద్దతు ఇవ్వాలని స్థానికంగా అందరూ చెప్పడం. కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి మేము కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ వారి అదృష్టం, చిరంజీవి గారు అప్పుడు నాకు సీట్ ఇవ్వడం జరిగింది, అది కూడా పిఠాపురం ఇవ్వడం జరిగింది. పిఠాపురం ఇచ్చిన తర్వాత నెగ్గిన 18 మందిలో పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను కూడా ప్రజారాజ్యం తరఫున నన్ను నెగ్గించారు. తర్వాత నెగ్గించిన తర్వాత మనకి 2009లో నెగ్గిన తర్వాత 12 వరకు మేము ప్రజారాజ్యంలో కొనసాగాం. 12 తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి కలిసిపోవడం జరిగింది. 14 వరకు నేను నియోజకవర్గానికి చేయవలసినవి అన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రులు, అప్పుడు మంత్రుల ద్వారా నేను తీసుకురావటం, నియోజకవర్గాన్ని హైలైట్ చేయటం, నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం జరిగింది. తర్వాత సమైక్యాంధ్ర వల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది చాలా అపోహలు చెప్తున్నారు. అన్ని చెప్పినా కూడా నేను ఒకటే ప్రకటన చేయడం జరిగింది. నేను గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చాలా పోరాటం చేశాను. సమైక్యంగానే ఉండాలి రాష్ట్రం అని. కాబట్టి నేను చాలా హర్ట్ అయి ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి మేము కాంగ్రెస్తోనే ఉన్నాం. కాంగ్రెస్ లేదు, నేను టీడీపీలో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్లో కూడా PCC వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది.
జరిగింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉండడం కన్నా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకి దూరంగా ఉండాలి. బట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి కానీ కాన్స్టిట్యున్సీలో పిలిస్తే మంచి కారానికి పిలకపోయినా చెడ్డ కార్యక్రమానికి అన్నట్టుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉన్నాం, వారితోనే ఉన్నాం. అందుకోసమే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి ప్రజలకి నా మీద పిఠాపురం నియోజకవర్గంలోని కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో నాకు ప్రజలతో ఉన్న అనుబంధం చూసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పార్లమెంట్ ఒక మహిళకి ఇవ్వాలి. ఫస్ట్ టైం మహిళ పిఠాపురంకి ఫస్ట్ జిల్లా పరిషత్కి నేను ఫస్ట్ జిల్లా పరిషత్ ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్, అట్లాగే పిఠాపురం నియోజకవర్గానికి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే నేను, అట్లాగే కాకినాడ పార్లమెంట్ ఫస్ట్ ఉమెన్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వారు కూడా నాకు ఒక అవకాశం ఇస్తాము రమ్మన్నప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు వారి ఎజెండా అయిన తర్వాత వారితో కలవడం జరిగింది. వారు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనది మాకు పిఠాపురానికి సంబంధించి SCZ రైతుల సమస్య సుప్రీంకోర్టులో సైతం ఎన్నో సంవత్సరాలు దగ్గర గత 12-13 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయి అలసిపోయిన వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళ కమిటీలన్నింటినీ ముక్కలు చేసి వాళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా వదిలేస్తే నేను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని ఒక్కటే అడగడం జరిగింది. SCZ రైతుల సమస్య మీద పరిష్కరించాలన్నప్పుడు తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళకి మంచి పరిష్కార మార్గం చూపిద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. అందుకు అనుగుణంగానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాక మొట్టమొదటి ప్రసంగం కూడా నేను SCZ రైతుల గురించే మాట్లాడాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా కురసాల కన్నబాబు ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో ఓడిపోయినప్పటికీ కూడా రైతులందరికీ 2000 ఎకరాలు వెనక్కిచ్చి 6 గ్రామాలని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా మంచి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 గ్రామాల ప్రజల జీవితాలకి వెలుగునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మంచి విజయాన్ని మేము సాధించగలిగాం. కాబట్టి ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో నాకున్న అనుబంధాన్ని మరి గుర్తించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేడం, పిఠాపురం అనగానే అంటే ఇటు ఈస్ట్ గోదావరి అనగానే కాపు ఓట్లు అనేవి కీలకం. ఏ అభ్యర్థి గెలవాలన్నా అందరూ ఒక అభ్యర్థి గెలవాలంటే అందరూ ఓటేయాల్సిందే, కానీ కాపు ఓట్లు కీలకం. సో అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా మీరు కూడా బలమైన కాపు నాయకులుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఉన్నాను. ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదిస్తారో వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ SC BC ST మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాటర్స్ కావచ్చు, సెటిబల్జీ కావచ్చు, గౌడ్ కావచ్చు, అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి కూడా నేను అందుకే అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. హోరాహోరీ పోటీ ఆ రోజు 3 మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను, ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను, నా పనితీరును ప్రజలు గుర్తించారు. నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు, నేను భావించుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయన అయితే నేను కాపు ఆడబడుచుని, కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను.
కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు, వారు బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా, నేను కూడా, మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసే వారికి, మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మన పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ, మన ఇంటి కానీ, మన ఏరియా కానీ, మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది, పిలిస్తే వెంటనే పలకాలి, వెంటనే రావాల్సిన చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారు అనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది.